9th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుండి ఫస్ట్ లెసన్ అండి, ద ఫన్ దే హ్యాడ్. గ్లోజరీ అండి. ఫస్ట్ది వచ్చేసి క్రింక్లీ. క్రింక్లీ అంటే అర్థం మడతలు పడిన అని చెప్పేసి అండి, విత్ మెనీ ఫోల్డ్స్ ఆర్ లైన్స్ అని చెప్పేసి అర్థం. అటిక్ అండి, మనకి అటక అని చెప్పేసి ఇంతకు ముందు ఉండేవండి, మచ్చుబల్ల అని అటక అని చెప్పేసి ఉండేవి, రూఫ్ కింద ఉంటాయి అనమాట. ఓకే, ఆ స్పేస్ జస్ట్ బిలో ద రూఫ్ యూజ్డ్ యాజ్ స్టోర్ రూమ్ అలా అండి. నెక్స్ట్ వచ్చేసి స్క్రాన్ఫుల్ అండి. స్క్రాన్ఫుల్ అంటే విసుగ్గా అనిపించినట్టు అనమాట. సో దీని మీనింగ్ వచ్చేసి షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్. ఓకే, విసుగ్గా అనిపించడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్లాట్. స్లాట్ అంటే అర్థం ఏంటంటే కేటాయించిన సమయం అనమాట. అంటే ఒక పర్టికులర్ పొజిషన్లో పర్టికులర్ టైంకి కేటాయించినటువంటి సమయంలో కేటాయించిన ప్లేస్లో మనం సబ్మిట్ చేయాల్సినటువంటి విషయాల్ని స్లాట్ అంటారు. గివెన్ స్పేస్ అని చెప్పేసి అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ అండి గేర్డ్. సో గేర్డ్ అంటే వేగాన్ని సర్దుబాటు చేయటం అనమాట. సో దీని మీనింగ్ వచ్చేసి అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వచ్చేసి లాఫ్టీలీ. లాఫ్టీలీ అంటే మెరుగైన పద్ధతిలో అని చెప్పేసి అర్థం అండి, ఇన్ ఏ సుపీరియర్ వే. ఓకేనా, సుపీరియర్గా ఫీల్ అవటం అనమాట. ఎస్. నెక్స్ట్ అండి రెగ్యులర్. రెగ్యులర్ అంటే ఇక్కడ నార్మల్ అని చెప్పేసి అర్థం అండి, సాధారణమైన అని చెప్పేసి అంటాం తెలుగులో. నెక్స్ట్ వచ్చేసి బెచ్చా అంటే ఇన్ఫార్మల్ వర్డ్ అనమాట. మనం బెట్టా అని చెప్పేసి అంటాం కదండి, పిల్లలు మాట్లాడుకునేటప్పుడు అయితే బెట్టారా బెట్టా అని చెప్పేసి అంటారు. ఓకే, ఫాస్ట్గా మాట్లాడినప్పుడు బెచ్చా అని చెప్పేసి ప్రొనౌన్సియేషన్ వస్తూ ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ అండి డిస్ప్యూట్. డిస్ప్యూట్ అంటే వ్యతిరేకించడం అండి, డిజగ్రీ విత్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి నాన్చాలెంట్లీ. నాన్చాలెంట్లీ అంటే నిర్మోహమాటంగా అని చెప్పేసి అర్థం అండి. నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంతూజియాజం కేర్లెస్లీ అని చెప్పేసి అర్థం. నిర్మోహమాటంగా అనే మీనింగ్లో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. యాడ్వర్బ్స్ ఇచ్చారండి ఈ లెసన్లో. ఈ యాడ్వర్బ్స్ చూద్దాము. స్టోరీలో మనం ఒకసారి లైన్ చూస్తే, దే హ్యాడ్ వన్స్ టేకెన్ టామీస్ టీచర్ అవే ఫర్ నియర్లీ ఏ మంత్ బికాస్ ద హిస్టరీ సెక్టర్ హ్యాడ్ బ్లాంక్డ్ అవుట్ కంప్లీట్లీ. ఇక్కడ కంప్లీట్లీ అనే వర్డ్ని హైలైట్ చేశానండి. ద వర్డ్ కంప్లీట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. సో కంప్లీట్లీ కాదండి, కంప్లీట్ అనేటటువంటి వర్డ్ వచ్చేసి యాడ్జెక్టివ్. అయితే ఏం చేశాను, వెన్ యూ యాడ్ ఎల్వై టు ఇట్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. ఈ కంప్లీట్ అనే వర్డ్కి ఎల్వై యాడ్ చేయడం ద్వారా అది యాడ్వర్బ్ అయిందనమాట. సో యాడ్వర్బ్ని, యాడ్జెక్టివ్స్ని యాడ్వర్బ్గా మార్చడానికి ఇక్కడ మనకి ఒక క్లూ ఇచ్చారండి టెక్స్ట్ బుక్లోనే. అండ్ యాడ్వర్బ్ డిస్క్రైబ్స్ యాక్షన్. యాడ్వర్బ్ ఏం చేస్తుందంటే యాక్షన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ఒక సెంటెన్స్లో ఉన్న యాక్షన్ని. యూ కెన్ ఫార్మ్ యాడ్వర్బ్స్ బై యాడింగ్ ఎల్వై టు యాడ్జెక్టివ్స్. ఆ యాడ్వర్బ్స్కి ఎల్వై యాడ్ చేశారంటే అవే యాడ్జెక్టివ్స్గా మారిపోతాయి అంటున్నారు. స్పెల్లింగ్ నోట్. వెన్ యాన్ యాడ్జెక్టివ్ ఎండ్స్ ఇన్ వై, the y changes to I when you add ly to form an adverb. సో ఏదైనా వర్డ్ వైతో ఎండ్ అయినప్పుడు అండి, దాన్ని ఏదైనా ఒక యాడ్జెక్టివ్ వైతో ఎండ్ అయినప్పుడు ఆ యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్గా మార్చడానికి ఎల్వై యాడ్ చేయాలంటే ఆ వైని ఐగా మార్చి ఎల్వై అనేది యాడ్ చేస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్రీ వైతో ఎండ్ అయిందండి, ఈ వైని ఐగా మార్చి ఎల్వై యాడ్ చేయాలి, అప్పుడు యాంగ్రీలీ అవుతుందన్నమాట. సో కొన్ని యాడ్జెక్టివ్స్ ఇచ్చారండి, వాటిని యాడ్వర్బ్గా మార్చమంటున్నారు. ఫస్ట్ది యాంగ్రీ. సో యాంగ్రీలీ, వైని ఐగా మార్చేసి ఎల్వై యాడ్ చేసాం. నెక్స్ట్ హ్యాపీ, హ్యాపీలీ, వైతో ఎండ్ అయినాయి అనమాట ఇవన్నీ కూడా. వైని ఐ చేసి ఎల్వై యాడ్ చేసాం. మెర్రీ, మెర్రీలీ, స్పెల్లింగ్ చూడాలన్నమాట. స్లీపీ, స్లీపీలీ. ఈజీ, ఈజీలీ. నాయిజీ, నాయిజీలీ. టైడీ, టైడీలీ. గ్లూమీ, గ్లూమీలీ. ఇలాగా వైతో ఎండ్ అయినటువంటి యాడ్జెక్టివ్స్ అన్నిటికీ కూడా ఆ వైని ఐగా మార్చి ఎల్వై యాడ్ చేయడం ద్వారా అవి యాడ్వర్బ్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఆఫుల్లీ, సారోఫుల్లీ, కంప్లీట్లీ, లాఫ్టీలీ, కేర్ఫుల్లీ, డిఫరెంట్లీ, క్విక్లీ, నాన్చాలెంట్లీ. సో ఈ యాడ్వర్బ్స్కి మీనింగ్స్ చూద్దామండి ఒకసారి. సో ఇక్కడ చూస్తే ఆఫుల్లీ. ఆఫుల్లీ అంటే మీనింగ్ వచ్చేసి టెరిబుల్లీ అని చెప్పేసి అర్థమండి, భయంకరంగా అని. నెక్స్ట్ సారోఫుల్లీ. సారోఫుల్లీ అంటే సాడ్లీ అని, బాధాకరంగా అని చెప్పేసి అంటాం. కంప్లీట్లీ. కంప్లీట్లీ అంటే ఫుల్లీ అని చెప్పేసి అర్థం, అంటే పూర్తిగా. లాఫ్టీలీ. లాఫ్టీలీ అంటే అర్థం గంభీరంగా అనమాట, ఇన్ ఏ సుపీరియర్ వే. నెక్స్ట్ కేర్ఫుల్లీ అండి. కేర్ఫుల్లీ అంటే కాషియస్లీ అని చెప్పేసి అర్థం, అంటే జాగ్రత్తగా. డిఫరెంట్లీ. డిఫరెంట్లీ అంటే ఇన్ ఏ డిఫరెంట్ వే, భిన్నంగా అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ అంటే క్విక్లీ. క్విక్లీ అంటే ఫాస్ట్ అని, త్వరగా అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ అండి నాన్చాలెంట్లీ అంటే క్యాజువల్లీ, ఇండిఫరెంట్లీ అని చెప్పేసి అర్థం అండి, నిర్మోహమాటంగా అనే మీనింగ్లో ఉపయోగిస్తాం.
Now use these adverbs to fill in the blanks in the sentences below. Awfully, sorrowfully, completely, loftily, carefully, differently, quickly, nonchalantly. వీటి మీనింగ్స్ ఆల్రెడీ చూసామండి మనం. awfully అంటే వెరీ అని, చాలా అని, వెరీ బ్యాడ్లీ అని కూడా అంటూ ఉంటారు. వెరీ అనే మీనింగ్ కూడా ఉంటుందన్నమాట. సారోఫుల్లీ అంటే సాడ్ అని చెప్పేసి, కంప్లీట్లీ అంటే పూర్తిగాని, లాఫ్టీలీ అంటే గంభీరంగా, ధైర్యంగా అనేటటువంటి మీనింగ్లో వాడతాము. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగాని, డిఫరెంట్లీ అంటే నార్మల్గా కాదు అనే మీనింగు, వేరే రకంగా, క్విక్లీ అంటే తొందరగా, నాన్ ఛాలెంట్లీ అంటే క్యాజువల్లీ అనే మీనింగ్ అండి. సో ఈ మీనింగ్స్తో మనకి ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఉన్న బ్లాంక్స్ ఫిల్ చేయమని చెప్పేసి అడిగారు. ఫస్ట్ దండి, ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ డాష్ సో దట్ ద పర్ఫార్మెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్. సో రిపోర్ట్ని చాలా జాగ్రత్తగా చదవాలండి, కేర్ఫుల్లీ. అట్ ద ఇంటర్వ్యూ సమీర్ ఆన్సర్డ్ అవర్ క్వశ్చన్స్ డాష్ స్ట్రగ్గింగ్ హిస్ షోల్డర్స్. ఎలా ఆన్సర్ చేశాడండి? లాఫ్టీలీ ఆన్సర్ చేశాడు. లాఫ్టీలీ అంటే అర్థం ధైర్యంగా, గంభీరంగా ఆన్సర్ చేశాడనమాట, భయపడకుండా. వీ ఆల్ బిహేవ్ డాష్ వెన్ వీఆర్ టయర్డ్ ఆర్ హంగ్రీ. మనం ఆకలిగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు మన బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుందండి, నార్మల్గా ఉండదు. ద టీచర్ షూక్ హర్ హెడ్ డాష్ వెన్ రవి లైడ్ టు హర్. సో రవి అబద్ధం చెప్పినప్పుడు టీచరు సారోఫుల్గా తల ఊపారు అని చెప్పేసి అర్థం మనకి ఇక్కడ. ఐ డాష్ ఫర్గాట్ అబౌట్ ఇట్. కంప్లీట్గా మర్చిపోయాను అని చెప్పేసి రాస్తామండి, కంప్లీట్లీ. వెన్ ఐ కాంప్లిమెంటెడ్ రేవతి ఆన్ హర్ సక్సెస్ షీ జస్ట్ స్మైల్ డాష్ అండ్ టర్న్ అవే నాన్ చాలెంట్లీ. జస్ట్ క్యాజువల్గా ఒకసారి అలాగ నవ్వి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ డాష్ బిజీ అండ్ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ యూ. ఇక్కడండి ఆఫుల్లీ బిజీ, చాలా బిజీగా ఉన్నారని, వెరీ బిజీ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. ఐ ఫినిష్డ్ మై వర్క్ డాష్ సో దట్ ఐ కుడ్ గో అవుట్ టు ప్లే. సో క్విక్లీ, తొందరగా పూర్తి చేసి సో బయటికి వెళ్ళి ఆడుకుంటాను అనేటటువంటి మీనింగ్ అనమాట. సో ఈ విధంగా మనం ఫిల్ చేయాలండి బ్లాంక్స్. మనకి ఈ లెసన్లో గ్రామర్ వచ్చేసి కండిషనల్ క్లాజెస్లో పర్టికులర్గా నెగిటివ్ కండిషనల్ ఇచ్చారండి, అదేంటో చూద్దాం. ఇఫ్ నాట్, అన్లెస్. సో ఈ రెండింటిని ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇమాజిన్ దట్ మ్యాగీస్ మదర్ టోల్డ్ హర్ యూ విల్ ఫీల్ ఆఫుల్ ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. సో మ్యాగీస్ మదర్ చెప్పారనమాట మ్యాగీతో ఏమని, నువ్వు కనుక హిస్టరీ లెసన్ ఫినిష్ చేయకపోతే నువ్వు బాధపడాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, సో ఇక్కడ ఇఫ్ నాట్ ఉపయోగించి చెప్పారు చూడండి. ఇఫ్ యూ డోంట్, ఇక్కడ ఇఫ్, డోంట్లో నాట్, ఇఫ్ నాట్ ఉపయోగించి చెప్పారు ఈ సెంటెన్స్ని. సో దీన్ని మనం అన్లెస్ ఉపయోగించి కూడా చెప్పొచ్చు అనమాట. అది ఎలాగంటే, యూ విల్ ఫీల్ ఆఫుల్ అన్లెస్ యూ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. ఇక్కడ ఇఫ్ నాట్ని రిమూవ్ చేసి అన్లెస్ ఉపయోగించేసి, సబార్డినేట్ కంజంక్షన్ అన్లెస్ ఉపయోగించేసి సెంటెన్స్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఓకే, అంటే ఇఫ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు అన్లెస్ అనమాట. సో అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్. అయితే సెంటెన్సెస్ విత్ అన్లెస్ ఆర్ ఇఫ్ నాట్ ఆర్ నెగిటివ్ కండిషనల్ సెంటెన్సెస్. ఏ సెంటెన్స్లో అయితే ఇఫ్ నాట్ కానీ అన్లెస్ కానీ ఉంటుందో ఆ సెంటెన్సెస్ని మనము నెగిటివ్ కండిషనల్ సెంటెన్సెస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో నోటీస్ దట్ దీస్ సెంటెన్సెస్ హ్యావ్ టూ పార్ట్స్. సో ఈ కండిషనల్ సెంటెన్సెస్ రెండు పార్ట్లు కలిగి ఉంటాయండి, మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు అని చెప్పేసి. ద పార్ట్ దట్ బిగిన్స్ విత్ ఇఫ్ నాట్ ఆర్ అన్లెస్ టెల్స్ అస్ ద కండిషన్. సో ఏ పార్ట్ అయితే ఇఫ్ నాట్తో కానీ అన్లెస్తో కానీ ప్రారంభమవుతుందో ఆ సెంటెన్స్లోని ఆ పార్ట్ మనకి కండిషన్ని తెలియజేస్తుంది అనమాట. ఆ కండిషన్ ఉన్నటువంటి పార్ట్లో దిస్ పార్ట్ హ్యాస్ అ వర్బ్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్. సో ఆ కండిషన్ తెలియజేసేటటువంటి పార్ట్లో ఉన్నటువంటి వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుందన్నమాట. ఓకే, అయితే సెకండ్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ద అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ టెల్ అస్ అబౌట్ అ పాసిబుల్ రిజల్ట్. సో మిగిలినటువంటి భాగము ఏదైతే ఉందో మెయిన్ క్లాజ్ అని చెప్పుకుంటాము. సో అది మనకి పాసిబుల్ రిజల్ట్ ఏమొస్తుందో తెలియజేసేదిలాగా ఉంటుందన్నమాట. ఆ కండిషన్కి తగ్గట్టుగా పాసిబుల్ రిజల్ట్ ఏముంటుందో తెలియజేస్తుంది అనమాట మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ కండిషన్ తెలియజేస్తే మెయిన్ క్లాజు ఆ సబార్డినేట్ క్లాజ్ పెట్టినటువంటి కండిషన్కి పాసిబుల్ రిజల్ట్ ఏముంటుందో తెలియజేస్తుంది అనమాట. ఇట్ టెల్స్ అస్ వాట్ విల్ హ్యాపెన్, ఏం జరుగుతుందో చెప్తుందన్నమాట. ద వర్బ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. ఈ రిజల్ట్, పాసిబుల్ రిజల్ట్ని తెలియజేసేటటువంటి మెయిన్ క్లాజ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ క్లాజ్లో ఉన్నటువంటి వర్బ్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, దీనికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరిగింది, చూద్దాం. నోటీస్ దీస్ టూ టెన్సెస్ అగైన్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. మనకి ఇంతకుముందు చెప్పినట్లుగానే ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఈ కండిషనల్ నెగిటివ్స్లో ఉంటాయి అని చెప్పేసి అన్నారు కదండి. సో వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్లెస్, ఇఫ్ నాట్, అన్లెస్ ఇఫ్ నాట్ ఉపయోగించేసి రాస్తే ఫస్ట్ సెంటెన్స్, దేర్ వోంట్ బి ఎనీ బుక్స్ లెఫ్ట్ అన్లెస్ వీ ప్రిజర్వ్ దెమ్. సో నువ్వు కనుక జాగ్రత్తగా బుక్స్ దాచిపెట్టుకోకపోతే ఒక బుక్ కూడా మిగలదు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, యూ వోంట్ లెర్న్ యువర్ లెసన్స్ ఇఫ్ యూ డోంట్ స్టడీ రెగ్యులర్లీ. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇఫ్ రాస్తామండి, నాట్ లేకపోతే అన్లెస్ ఉపయోగించి రాయాల్సి ఉంటుంది. సో ఇఫ్ నాట్ అంటే అన్లెస్ అని, అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అని. ఓకే రైట్. సో యూ వోంట్ లెర్న్ యువర్ లెసన్స్ ఇఫ్ యూ డోంట్ స్టడీ రెగ్యులర్లీ. సో నువ్వు కనుక రెగ్యులర్గా చదవకపోతే నువ్వు నీ లెసన్స్ని నేర్చుకోలేవు అని చెప్పేసి. టామీ విల్ హ్యావ్ అన్ యాక్సిడెంట్ అన్లెస్ హీ డ్రైవ్ మోర్ స్లోలీ. సో ఇక్కడ నువ్వు కనుక
జాగ్రత్తగా స్లోగా నిదానంగా కనుక డ్రైవ్ చేయకపోతే నువ్వు యాక్సిడెంట్కి గురి కావాల్సి ఉంటుంది అని చెప్పేసి అర్థం. ఇక్కడ నాట్ అని సెన్స్ ఉందండి, మనం జాగ్రత్తగా గమనిస్తే నాట్ అనే సెన్స్ ఉందన్నమాట. సో అన్లెస్ అనేది అలా చేయకపోతే అనే మీనింగ్ అనమాట. అన్లెస్ అంటేనే నాట్, ఓకే రైట్, ఇఫ్ నాట్ అనమాట. సో ఈ విధంగా మార్చాల్సి ఉంటుంది, అన్లెస్, ఇఫ్ నాట్. కంప్లీట్ ద ఫాలోయింగ్ కండిషనల్ సెంటెన్సెస్ యూజింగ్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్. సో కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉపయోగించేసి మనల్ని ఈ బ్లాంక్స్ని పూర్తి చేయమంటున్నాడండి. సో కండిషన్ క్లాస్ వాళ్ళే ఇచ్చారు, పాసిబుల్ రిజల్ట్ మనం రాయాల్సి ఉంటుంది. సో పాసిబుల్ రిజల్ట్ ఉండేటటువంటి ఆ పార్ట్లో వర్బ్ అనేది ఫ్యూచర్ టెన్స్ ఉంటుందని మనం నేర్చుకున్నాము. ఓకే, కండిషన్ ఉండేటటువంటి పార్ట్లో ప్రజెంట్ టెన్స్ ఉంటుందని నేర్చుకున్నాము. ఫస్ట్ చూడండి, ఇఫ్ ఐ డోంట్ గో టు అనూస్ పార్టీ టు నైట్. ఈ రోజు కనుక నేను అను ఇస్తున్నటువంటి పార్టీకి వెళ్ళకపోతే ఆమె చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి రాయాలి. సో ఆన్సర్ వచ్చేసి షీ విల్ ఫీల్ అన్హ్యాపీ. సో ఫ్యూచర్ వర్బ్ అనేది రాసాం. సెకండ్ దండి, ఇఫ్ యూ డోంట్ టెలిఫోన్ ద హోటల్ టు ఆర్డర్ ఫుడ్. సో ఫుడ్ ఆర్డర్ చేయకపోతే ఏమైందండి, యూ విల్ హ్యావ్ టు స్టావ్ దిస్ ఈవినింగ్. ఈ ఈవినింగ్ అంతా, సాయంత్రం అంతా ఆకలితో ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి రాస్తామన్నమాట. ఫ్యూచర్ రాస్తున్నామండి, అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ వర్బ్ ఫామ్ అన్నాడు, సో కాబట్టి ఫ్యూచర్లో ఉన్నటువంటి వర్బ్ ఫామ్ రాస్తాం. నెక్స్ట్, అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్ ఐ డాష్ ఐ విల్ నెవర్ బీ ఇన్ టచ్ విత్ యూ. సో నువ్వు కనుక రిప్లై రాస్తాను, లెటర్ రాయకపోతే నేను నీకు టచ్లో ఉండను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, ఇఫ్ షీ డజంట్ ప్లే ఎనీ గేమ్స్ ఏమైందండి, షీ విల్ నాట్ బీ హెల్దీ. సో గేమ్స్ ఆడకపోతే హెల్దీగా ఉండరు. ఇక్కడ ఫిజికల్ గేమ్స్ అండి, ఆన్లైన్ గేమ్స్ కాదు. నెక్స్ట్, అన్లెస్ దట్ లిటిల్ బర్డ్ ఫ్లైస్ అవే క్విక్లీ ద క్యాట్ విల్ అటాక్ ఇట్. ద క్యాట్ విల్ అటాక్ ఇట్. సో ఆ బర్డ్ ఎగిరిపోతే దాని మీద క్యాట్ అనేది అటాక్ చేసి దాన్ని పట్టుకుంటుంది అని చెప్పేసి రాస్తాం. సో చూస్తే ఇదంతా కూడా ఫస్ట్ కండిషన్ అండి. సో కండిషన్ ఉన్నటువంటి పార్ట్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తే, పాసిబుల్ రిజల్ట్ ఉండేటటువంటి పార్ట్లో అంటే మెయిన్ క్లాస్లో మనము సింపుల్ ఫ్యూచర్ ఉపయోగిస్తాము. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ.